చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు గనుల శాఖ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి మంత్రిగా నియోజకవర్గంకి రావడంతో నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్మిక శాఖ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ప్రజల తరఫున అందరం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై వెంకటస్వామి గారి నాయకత్వం, వెంకటస్వామి గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇద్దరు కూడా అనుకున్నారు మనము పేరున్న కృతజ్ఞత మీరు ఇక్కడ రావడము నా పైన భరోసా ఏదైతే ఉందో అందరికీ వివేక్ గారు ఇక్కడ పనిచేస్తారు, మన చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేపిస్తారు, ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ఆ భరోసాతో మీ అందరూ వచ్చిండ్రు. అవునా కాదా? మీ అందరికీ మన భరోసా ఇప్పిస్తున్నా. నేను ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు మెచ్చి నేడు మంత్రి పదవి ఇవ్వడం మాకు చాలా శుభపరిణామని కోరుకుంటూ వారి గతంలో మరి నాన్నగారు కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రిగా, కార్మిక మంత్రిగా, వారి అన్నగారు మరి వినోద్ గారు గతంలో కార్మిక మంత్రిగా విజయ్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ మరి మా ప్రియతమ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ కేంద్రంలో వారి కుమారుడు వంశకృష్ణ గారు ఎంపీగా కేంద్రంలో గలం నింపుతూ మరి రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మరి సంస్థ స్థానం లభించినందుకు మా చెన్నూరు కాన్స్టిట్యూన్సీ తరఫున మా వివేక్ వెంకటస్వామి గారికి లభించడం చాలా శుభపరిణామని మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి వారి వెంట మేము ఎల్లప్పుడూ ఒక సైనికులాగా ఉండి వారికి వెన్నుదన్నే ఉండి మేము వారి అభివృద్ధిలో కేంద్రం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మరి మా నియోజకవర్గంలో వారి వెంట మేము ఉండి మరి మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి దాన్ని నిరూపించుకోవడానికి మేము ఎల్లవేళలా అందరం కృషి చేస్తామని కోరుకుంటూ జై కాంగ్రెస్. చెన్నూరులో నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీరు ఏదైతే సహకరించిండ్రో, ఈ ఇసుక దందా బంద్ చేయాలని చెప్పి మీరు ఏదైతే సహకరించిండ్రో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. వీరికి మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకు ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇసుక దందా నడుస్తుందో అందరికీ కూడా ఒక హెచ్చరిక. రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయలు పన్ను వస్తుందో ఈ ఇసుక పైన రాయల్టీ దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలనా లేదా? నిజాయితీగా పని చేయాలనా లేదా? మీరందరూ ఒప్పుకుంటారా? ఇస్తారా? మీరందరూ మీ అందరికీ ఎక్కువ నిధులు తీసుకురావడము, మీ ఊర్లలో మీ వార్డులలో మీకు సీసీ రోడ్లు కావాలన్నా, మీకు నాలీలు కావాలన్నా, మీకు మంచినీటి పథకం కావాలన్నా ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. మీరందరూ చూసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉంది.
నేను కూడా ఆదేశాలు ఇచ్చాను పోలీసు వారికి. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈ 18 నెలల్లో ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అవునా కదా? టీఆర్ఎస్ పార్టీ హయాంలో కావాలని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం, హింసించడం ఇవన్నీ కూడా జరిగేది. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎట్లయితే స్వేచ్ఛ రావాలో ఆ స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు సరిగా దారిలో ఉండండి. పోలీసు వాళ్ళు అట్లనే అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మళ్ళొకసారి నేను మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. మీరు చూస్తున్నారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 50 లక్షలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3 గ్రామాలకు ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చేది అవసరం ఉన్నది. ఈ సంవత్సరం నేను ఇంకా ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పి మీ అందరికీ ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్, మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇది సరిపోదు. మన ప్రజలకు మనము ఒక మంచి స్కీమ్ తీసుకురావాలి. ఇందిరమ్మ ఇల్లులు రావాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు ఇచ్చి ఓట్లు వేపించుకున్నారు. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది రామా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది.